హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము ప్రీవియస్ ఇయర్ హిందీ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఇయరే కాదు ఈ ఇయర్ కండక్ట్ చేసిన ప్రీ ఫైనల్లో ఉన్న క్వశ్చన్ పేపర్స్ అలాగే బోర్డ్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ 2023లో కండక్ట్ చేసిన బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసిన ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ప్రీ ఫైనల్ జరిగిన క్వశ్చన్స్ బోర్డ్ ఎగ్జామ్లో రావడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియో మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుతుంది. డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ముందుగా బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. లాస్ట్ ఇయర్ కండక్ట్ చేసింది. బ్రాడ్గా చెప్పాలంటే పార్ట్ ఏమనకి 2 పార్ట్స్గా డివైడ్ అయ్యింది క్వశ్చన్ పేపర్. ఒకటి ప్యాసేజ్ సెక్షన్, ఇంకోటి క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్. సో ప్యాసేజెస్కి 20 మార్క్స్ ఉంటాయి, క్వశ్చన్ ఆన్సర్స్కి 40 మార్క్స్, టోటల్ 60 మార్క్స్ పర్ పార్ట్ ఏ. పార్ట్ బికి 20 మార్క్స్, టోటల్ 80 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ స్టార్ట్స్ విత్ ప్యాసేజెస్. సో ఈ విధంగా మీరు చూస్తున్నట్టు 3 ప్యాసేజెస్ ఇస్తాడు ఫస్ట్ సెక్షన్లో. 3 ప్యాసేజెస్కి 20 మార్క్స్ ఉంటాయి. ఫస్ట్ ప్యాసేజ్కి 5 మార్క్స్, 5 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎంత ఈజీ అనేది చెప్తాను. భారత్ కబ్ స్వతంత్రత హువా? సన్ 1947 భారత్ స్వతంత్రత హువా. అంటే ఈ ప్రశ్నలకు సమాధానం ఈ ప్యాసేజ్లోనే ఉంటుంది, కాకపోతే ప్యాసేజ్ ఒకసారి చదువుకోండి. సెకండ్ ప్యాసేజ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ ప్యాసేజ్ కూడా ఆన్సర్స్ ఇందులోనే ఉంటాయి. సో కానీ ఈ ప్యాసేజ్కి 5 ప్రశ్నలకి 10 మార్కులు ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్. సింపుల్గానే ఉంటుంది స్టూడెంట్స్, ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు. అండ్ థర్డ్ పద్య భాగంలో నుంచి ఒక ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి కూడా 5 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది, 5 మార్కులు. సో 20 మార్క్స్ మనకు ఈజీగా స్కోర్ చేయొచ్చు. దీనికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు. ఇప్పుడు సెక్షన్ 2 చూద్దాం, క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్. ముందుగా క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్లో షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. 4 క్వశ్చన్స్ అడుగుతారు. ఈచ్ క్వశ్చన్కి 4 మార్క్స్, 16 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఎలాంటి చాయిస్ ఉండదు. వీ నీడ్ టు అటెంప్ట్ ఆల్ ద క్వశ్చన్. ఎప్పుడు మనకి 16th క్వశ్చన్ కవి పరిచయం గురించి ఉంటుంది. सुमित्रानंद पंत के बारे में आप क्या जानते हैं, अपने शब्दों में लिखिए. कवि रैदास ने स्वयं को मोर एवं चकोर क्यों माना होगा? किन अवसरों पर लोकगीत गाए जाते हैं? लेखक को गोदावरी के दर्शन की अनुभूति कैसी रही? సో ఇవి షార్ట్ ఆన్సర్స్. ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్ చూద్దాం. మనకి లాంగ్ ఆన్సర్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. 20th క్వశ్చన్ ఎప్పుడు పద్య భాగం నుంచి ఉంటుంది, 21st క్వశ్చన్ గద్య భాగం. రెండింటికి ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఏదో ఒక క్వశ్చన్ రాసి సరిపోతుంది. ప్రతి ప్రశ్నకి 8 మార్కులు ఉంటాయి. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. దినకర్ నే మజ్దూరోं को समाज का महत्वपूर्ण अंग माना है, कविता के आधार पर स्पष्ट कीजिए. बिहारी के दोहों से हमें क्या संदेश मिलता है? 21st क्वेश्चन, हामिद कैसे स्वभाव का लड़का था, उदाहरण सहित वर्णन कीजिए. बाल मजदूरी की समस्याओं को समाप्त करने के लिए एपीजे अब्दुल कलाम द्वारा दिए गए सुझावों पर अपने विचार व्यक्त कीजिए. సో లాస్ట్ క్వశ్చన్ మనకి డిస్కోర్స్ ఉంటుంది. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ పేపర్. पर्यावरण संरक्षण में छात्र की भूमिका विषय पर निबंध लिखिए. निबंध అంటే ఎస్సే రైటింగ్. చాలాసార్లు అడిగాడు. ఈ నిబంధ ఎలా రాయాలో తెలుసుకోండి స్టూడెంట్స్. మిఠాయి కా దుకాన్ కా విజ్ఞాపన్ తయారు కీజియే అంటే అడ్వర్టైజ్మెంట్. ఎస్ఎస్సి బోర్డ్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. సెక్షన్ 1 ఇంతకుముందు చెప్పినట్టు సెక్షన్ 1కి 20 మార్క్స్ ఉంటాయి. సో ఫస్ట్ ప్యాసేజ్ ఇచ్చి 5 ప్రశ్నలు అడుగుతారు, 5 మార్కులు. సెకండ్ కూడా ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది, కానీ సెకండ్ ప్యాసేజ్కి 10 మార్కులు. థర్డ్ పద్యం ఇస్తాడు, 5 మార్కులు, 5 ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్ 2 క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్. ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. కాకా కాలేల్కర్ కే బారే మే ఆప్ క్యా జాన్తే హై? నెక్స్ట్ క్వశ్చన్, कैसी स्थिति में अमीना ने हामिद का पालन पोषण किया? प्राणियों पर रिमझिम वर्षा का कैसा प्रभाव पड़ता है? नर और नरनीर के माध्यम से कवि क्या कहना चाहते हैं? లాంగ్ ఆన్సర్ చూద్దాం. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. పోయిటరీలో క్వశ్చన్స్, कन कन का अधिकारी कविता के आधार पर श्रामी के महत्व पर अपने विचार व्यक्त कीजिए. దీనికి ఇంటర్నల్ చాయిస్ మీరాబాయి గురించి అడిగారు. हिंदी विश्व की महत्वपूर्ण भाषा है, इस बातों को दृष्टि में रखते हुए हिंदी का विशेषता पर प्रकाश डालिए. और एपीजे अब्दुल कलाम ने अनुसार छात्रों को देश के विकास में क्या योगदान देना चाहिए? लास्ट क्वेश्चन, मैं बड़ा होकर क्या बनूंगा विषय पर निबंध लिखिए. निबंध అంటే ఎస్సే రైటింగ్. స్వచ్ఛతా की अनिवार्यता विषय पर 5 नारे लिखिए. నారే అంటే స్లోగన్స్. ఈ ఇయర్ మోడల్ పేపర్ చూద్దాం. ప్రీ ఫైనల్లో వచ్చిన క్వశ్చన్ పేపర్. ఫస్ట్ ప్యాసేజ్కి 5 మార్క్స్, 5 క్వశ్చన్. సెకండ్ ప్యాసేజ్కి 10 మార్క్స్, 5 క్వశ్చన్స్. థర్డ్ ప్యాసేజ్ పద్య భాగము 5 క్వశ్చన్స్, 5 మార్క్స్. सेक्शन 2 शॉर्ट आंसर्स ముందుగా ఉంటాయి. कवि रहीम जी का साहित्यकार परिचय दीजिए. किन किन अवसरों पर लोकगीत गाए जाते हैं? हिंदी सीखने से क्या लाभ है? माँ मुझे आने दे कविता में किस समस्या का उल्लेख? श्रम के द्वारा हम सफल हो सकते हैं, स्पष्ट कीजिए. और
रैदास की भक्ति भावना पर प्रकाश डालिए। समाज को शिक्षित करने में छात्रों की भूमिका पर एपीजे अब्दुल कलाम के विचारों पर प्रकाश डालिए। ये చాలా సార్లు వచ్చింది స్టూడెంట్స్, మేక్ ఏ नोट। काका कालेलकर के गोदावरी नदी के दक्षिण गंगा क्यों माना, स्पष्ट कीजिए। डिस्कोर्स चुदाम। जल के महत्व पर पोस्टर तैयार कीजिए। परीक्षा की तैयारी को लेकर आप किन किन नियमों का సో ఇంకో ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం। ప్యాసేజ్ గమనించవచ్చు, 5 మార్క్స్। సెకండ్ ప్యాసేజ్ 10 మార్క్స్। థర్డ్ ప్యాసేజ్ పద్యభాగం నుంచి ఉంటుంది, 5 మార్క్స్। సెక్షన్ 2 డిస్కస్ చేద్దాం। ముందుగా షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి। మీరా భవసాగర్ को कैसे पार करना चाहती है, सोना मानव को पागल बना देता है, बिहारी ने ऐसे क्यों कहा होगा। భగవత్ శరణ్ उपाध्याय के बारे में आप क्या जानते हैं, ఇది కవి పరిచయం ఒకటి ఉంటుంది। रानी लक्ष्मीबाई का जीवन नारी जगत के लिए प्रेरणादायक क्यों माना जाता है, स्पष्ट कीजिए। लॉन्ग आंसर लो गोदावरी नदी के प्रकृति सौंदर्य पर प्रकाश डालिए और हिंदी को भारत की राजभाषा का दर्जा क्यों दिया गया है, अपने शब्दों में लिखिए। भारतीय संस्कृति की लोकगीत में कैसी झलकती है, स्पष्ट कीजिए। बेटी संसार में आकर परिवार की खुशी के लिए क्या करना चाहती है, अपने शब्दों में लिखिए। डिस्कोर्सेस। पत्रिका में कविता प्रकाशित होने पर अपनी प्रसन्नता का वर्णन करते हुए डायरी में लिखिए, डायरी नोट। पृथ्वी बचाओ विषय पर पोस्टर तैयार कीजिए। సో ముందుగా ఈ విధంగా గద్య భాగంలో నుంచి ఒక ప్యాసేజ్ ఇచ్చి ప్యాసేజ్కి అనుగుణంగా 5 ప్రశ్నలు అడుగుతాడు, 5 మార్కులు ఉంటుంది। ఫస్ట్ ప్యాసేజ్ 5 మార్క్స్। ఎంత సింపుల్గా ఉంటుంది అంటే మీకు చెప్తాను। फर्स्ट क्वेश्चन చూడండి। मदर तेरेसा ने सारा जीवन किन की सेवा में लगा दिया। मदर तेरेसा ने सारा जीवन गरीब, अनाथ और बीमार लोगों की सेवा में लगा दिया। సో ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇందులో ఉంటుంది, కాకపోతే ప్యాసేజ్ ని అర్థం చేసుకొని అనుగుణంగా ఈ క్వశ్చన్ కి అనుగుణంగా ఆన్సర్ రాయాల్సి ఉంటుంది। సెకండ్ కూడా ప్యాసేజ్ ఉంటుంది। ఈ విధంగా ప్యాసేజ్ అడిగి 5 ప్రశ్నలు ఇస్తాడు। ప్రతి ప్రశ్నకి ఈ సెకండ్ ప్యాసేజ్ కి 2 మార్క్స్ ఉంటాయి। అంటే సెకండ్ ప్యాసేజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది। థర్డ్ ప్యాసేజ్ ఉండదు। పద్య భాగంలో నుంచి ఈ విధంగా పోయం ఇచ్చి 5 ప్రశ్నలు ఇస్తాడు, దీనికి 5 మార్కులు ఉంటాయి। సో 3 ప్యాసేజెస్ ఓవరాల్గా, 2 గద్య భాగం నుంచి 1 పద్య భాగం నుంచి మొత్తం 20 మార్కులు। ఎందుకంటే సెకండ్ ప్యాసేజ్కి మనకి 10 మార్కులే ఉంటాయి। సో ఇక్కడ ఈజీగా స్కోర్ చేయొచ్చు మనము 20 మార్క్స్। సో దీనికి ఎలాంటి ప్రిపరేషన్ అవసరం లేదు, కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ప్యాసేజ్ని మొత్తం చదివి అర్థం చేసుకున్నాక తర్వాతనే ఆన్సర్స్ని అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి। సో సెకండ్ సెక్షన్ క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్, ఇంతకుముందు చెప్పినట్టు 40 మార్క్స్ ఉంటాయి। సో ఈ క్వశ్చన్ ఆన్సర్ సెక్షన్ మళ్ళీ 2 పార్ట్స్గా డివైడ్ అయింది, షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్। సో ముందుగా షార్ట్ ఆన్సర్ చూద్దాం। మొత్తం షార్ట్ ఆన్సర్స్ 4 క్వశ్చన్స్ అడుగుతాడు, ప్రతి ప్రశ్నకి 4 మార్కులు, 16 మార్కులు। ఒక్క క్వశ్చన్ మాత్రం కంపల్సరీగా కవి పరిచయం గురించి ఉంటుంది। ప్రేమ్చంద్ కా సాహిత్య పరిచయ అప్నే శబ్దోं में लिखिए। సో ఎప్పుడు మ్యాక్సిమం 16th క్వశ్చన్ కవి పరిచయం అడుగుతున్నాడు। సో ఏ క్వశ్చన్ అడిగినా సరే కవి పరిచయాలు మాత్రం కంపల్సరీగా అడుగుతాడు, మేక్ ఏ నోట్। సో అందరు కవుల గురించి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, నేను సపరేట్ వీడియో చేస్తాను దీని గురించి। 17th క్వశ్చన్, వర్ష సబ్కి ప్రియ ఋతు क्यों रही है, रहीम के अनुसार सच्चा मित्र कैसे पहचाना जाता है। पृथ्वी पर निरंतर पानी की कमी क्यों होता जा रहा है, ये जल ही जीवन के हानि के आधार पर उत्तर दीजिए। సో దిస్ ఈజ్ షార్ట్ ఆన్సర్స్। లాంగ్ ఆన్సర్స్ ఈ క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చాడో చూద్దాం। సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఇవి నేర్చుకుంటే చాలు మనకి అప్కమింగ్ ప్రీ ఫైనలే కాదు బోర్డ్ ఎగ్జామ్ కూడా హెల్ప్ఫుల్ అవుతుంది। ఇక్కడ లాంగ్ ఆన్సర్స్లో మనకి 3 ఉంటాయి। ఒక పద్య భాగం నుంచి క్వశ్చన్, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది। గద్య భాగం నుంచి క్వశ్చన్, ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది। ఒక డిస్కోర్స్, దీనికి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది। भ्रूण हत्याओं के कारण समाज असंतुलित होता जा रहा है, माँ मुझे आने दे कविता को दृष्टि में रखकर अपने विचार व्यक्त कीजिए। సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, భ్రూణ హత్య। ఈ లెసన్ माँ मुझे आने दे। मीराबाई ने भक्ति पद में क्या निवेदन दिया है। సో మీరాబాయి లెసన్ కూడా ఇంపార్టెంట్। ఈ రెండిట్లో ఏదో ఒకటి రాస్తే మనకి 8 మార్క్స్ వస్తాయి। रानी लक्ष्मीबाई को देश की स्वतंत्रता के लिए किन समस्याओं का सामना करना पड़ा, वेरी इंपॉर्टेंट। टेसी थॉमस की शिक्षा और सफल जीवन पर प्रकाश डालिए। ఈ రెండిట్లో ఏదైనా ఒకటి రాస్తే సరిపోతుంది। సో డిస్కోర్స్ ఏమడిగాడు చూద్దాం। నారే, నారే అంటే స్లోగన్స్ అండ్ నిబంధ। సో ఈ ఇయర్ జరిగిన క్వశ్చన్ పేపర్ ఇది। లెట్ us డిస్కస్ వాట్ క్వశ్చన్స్ అపియర్డ్। సో ఇంతకుముందు చెప్పినట్టు గద్య భాగంలో ఇంకో ప్యాసేజ్, దానికి అనుగుణంగా 5 ప్రశ్నలు। సెకండ్ కూడా ప్యాసేజ్, కానీ ఈ ప్యాసేజ్కి 10 మార్క్స్ ఉంటాయి, ప్రతి ప్రశ్నకి 2 మార్కులు।
సో థర్డ్ పద్యం ఇస్తాడు, దానికి అనుగుణంగా 5 ప్రశ్నలు 5 మార్కులు. సో ఫస్ట్ సెక్షన్ 20 మార్క్స్. సెక్షన్ 2 చూద్దాం. ఫస్ట్ షార్ట్ ఆన్సర్స్, ఎలాంటి చాయిస్ ఉండదు, అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 16th క్వశ్చన్, ఎప్పుడు జనరల్గా కవి పరిచయాల గురించి అడుగుతున్నాడు. కవి రहीम की साहित्यकार परिचय दीजिए जिसने श्रमजल दिया उसे क्या सुविधाएं मिलनी चाहिए. राजभाषा हिंदी के महत्व पर अपने विचार व्यक्त कीजिए. साक्षरता के संबंध में अब्दुल कलाम के विचारों पर प्रकाश डालिए. So these are the 4 questions. And ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్ చూద్దాం. 28th क्वेश्चन इंटरनल चॉइस ఉంటుంది. वर्षा ऋतु के आगमन के साथ ही पेड़ पौधों पशु पक्षियों और मनुष्यों में कैसा परिवर्तन या प्रतिक्रिया होती है. సో ఇది ఫస్ట్ బరస్తే బాజా లెసన్ లో క్వశ్చన్. దీనికి ఆప్షన్ గా मीरा के पद के आधार पर भगवत भक्ति का महत्व स्पष्ट कीजिए. 21st क्वेश्चन, आमिन के मन में हामिद के प्रति जो प्रेम था उसका वर्णन अपने शब्दों में लिखिए. और अंतरिक्ष यात्री के स्थान पर आप हो तो जल की समस्या का सावधान कैसे करते हैं. अपने मोहल्ले या गांव में सफाई की व्यस्त बनाए रखने के लिए एक पोस्टर. सो ये पोस्टर गुड इंपॉर्टेंट स्टूडेंट्स, मेक ए नोट. बाल दिवस कार्यक्रम में मुख्य अतिथि के रूप में उपस्थित होने के लिए प्रार्थना करते हुए जल शिक्षा अधिकारी को पत्र लिखिए. लेटर. We'll discuss next question paper now. లాస్ట్ ఇయర్ హిందీ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ సెక్షన్ 1లో 3 ప్యాసేజెస్ ఇస్తాడు, 20 మార్క్స్ ఉంటాయి. సో నేను ఇప్పుడు సెక్షన్ 1 స్కిప్ చేస్తున్నాను, ఈజీగా ఉంటుంది కాబట్టి. సెక్షన్ 2లో మనకి షార్ట్ ఆన్సర్స్ తర్వాత లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి. షార్ట్ ఆన్సర్స్లో డాక్టర్ रामधारी सिंह का साहित्यकार परिचय दीजिए, ఒక కవి పరిచయం. रहीम ने विपत्ति को कसौटी क्यों माना है. गोदावरी नदी को दक्षिण गंगा क्यों कहा गया है. हामिद के स्थान पर आप हो तो क्या खरीदते हैं, क्यों. लॉन्ग आंसर चुद्दाम. पेड़ पौधों पशु पक्षियों और मनुष्यों को वर्षा किस प्रकार लाभ पहुंचाती है. सो फर्स्ट लेसन क्वेश्चन इधे. मीराबाई की भक्ति भावना पर अपने विचार व्यक्त कीजिए. रानी लक्ष्मीबाई स्वराज की नींव पर पत्थर क्यों बनाना चाहते हैं. 21st क्वेश्चन. దీనికి ఆప్షనల్ ఏంటి అంటే ఏపీజే అబ్దుల్ కలాం के साक्षात्कार में किन समस्याओं पर प्रकाश डाला गया है. డిస్కోర్సెస్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. ఒక లెటర్ అయితే ఇచ్చాడు, మీరు గమనించవచ్చు. పోస్టర్. సో పోస్టర్ చాలాసార్లు రిపీట్ అవుతుంది స్టూడెంట్స్. పోస్టర్ ఎలా డ్రా చేయాలనేది చూసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేద్దాము. లాస్ట్ ఇయర్ ప్రీ ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఇది కూడా. సో ఫస్ట్ 3 ప్యాసేజెస్ ఉంటాయి, 20 మార్క్స్. సెకండ్ ప్యాసేజ్ ఎప్పుడు 10 మార్క్స్ ఉంటుంది, మేక్ ఏ నోట్. సో సెక్షన్ 2లో షార్ట్ ఆన్సర్స్. ముందుగా కవి बिहारी लाल का परिचय अपने शब्दों में लिखिए. वर्षा की कमी या अधिकता हम पर कैसे प्रभाव डालती है. हिंदी सीखने से क्या लाभ है. लेखक ने गोदावरी को माता क्यों कहा है. इंटरनल चॉइस का माँ मुझे आने दे, వెరీ ఇంపార్టెంట్ లెసన్. దీన్ని సారాంశ రాయాలి. కన్ కన్ కా అధికారి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. రెండు ఇంపార్టెంట్ స్టూడెంట్స్. ఈ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ నేర్చుకోండి. టేసీ థామస్ अग्निफाई कार्यक्रम की निर्देशक कैसे बनी, उनकी सफलता के कारणों पर अपने विचार लिखिए. स्वराज की नींव. సో స్వరాజ్ కి చాలా సార్లు అడిగాడు, ఇది కూడా ఇంపార్టెంట్ లెసన్. हिंदी के प्रचार में संबंधित एक पोस्टर बनाइए. पोस्टर చాలా సార్లు రిపీట్ అయింది. खेलों का महत्व इस विषय पर निबंध लिखिए. ఇంకో క్వశ్చన్ పేపర్ ప్యాసేజెస్ని నేను స్కిప్ చేస్తున్నాను. 3 ప్యాసేజెస్ ఉంటాయి, 20 మార్క్స్. షార్ట్ ఆన్సర్స్లో ఏ క్వశ్చన్స్ అడిగాడో చూద్దాం. सेक्शन 2 क्वेश्चन आंसर सेक्शन. शॉर्ट आंसर. 16th क्वेश्चन, लेखक विष्णु प्रभाकर जी का साहित्यिक परिचय दीजिए. बेटी माँ को क्या देना चाहती है. इंद्रधनुष के झूले में झूले सब जन, ऐसे कवि ने क्यों कहा होगा. हामिद के पास 3 से अधिक पैसा होते हैं तो वह क्या क्या खरीदता, आपके विचार स्पष्ट कीजिए. लॉन्ग आंसर्स. रैदास की भक्ति भावना दास्य भाव की है, कविता पाठ के आधार पर व्यक्त कीजिए. माँ मुझे आने दे कविता के आधार पर कवियत्री किन किन विषयों के स्पष्टता करना चाहती है. भारतीय संस्कृत के उपासक है, दक्षिण गंगा गोदावरी पाठ के आधार पर स्पष्ट कीजिए. कलाम जी सद्गुण संपन्न है, आप उनमें से कौन से गुण का पालन करना चाहते हैं, स्पष्ट कीजिए. डॉक्टर और मरीज के बीच बातचीत का संवाद, कन्वर्सेशंस पोस्टर बनाइए. సో పోస్టర్ ఇంపార్టెంట్ స్టూడెంట్, చాలాసార్లు రిపీట్ అయింది.
దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.